ఆప్కో అనే సంక్షిప్త నామంతో పేరొందిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చేనేత పారిశ్రామికుల సహకార సంఘం ప్రజలకు మరోసారి శుభవార్త చెప్పింది. తమ షోరూంల ద్వారా 40% డిస్కౌంట్ కు చేనేత వస్త్రాలను విక్రయించనున్నట్లు ప్రకటించింది. ఈ ఆఫర్ ను సంక్రాంతి వరకు పొడిగిస్తున్నట్లు వెల్లడించారు. ఇక మిగతా వివరాల్లోకి వెళ్తే వినియోగదారుల నుంచి వస్తున్న ఆదరణను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఏపీ చేనేత జౌళి శాఖల మంత్రి ఎస్ సవిత తెలిపారు. మారుతున్న అభిరుచుల దృష్ట్యా ప్రజల్లో చేనేత వస్త్రాల వినియోగం మక్కువ పెరుగుతోందని చెప్పారు. ఈ నేపథ్యంలో దసరా, దీపావళి పండుగల సందర్భంగా ఆప్కో షోరూంలలో చేనేత వస్త్రాలను 40% తక్కువ రేటుకే విక్రయించారు. దీనివల్ల అమ్మకాలు 3 రెట్లు పెరిగాయి. డిస్కౌంట్ కి ముందు రోజుకి యావరేజ్ గా 3 లక్షల చొప్పున విక్రయాలు జరిగేవి. డిస్కౌంట్ ప్రకటించాక అమ్మకాలు 9 లక్షలకు పెరిగాయి. ప్రస్తుత ట్రెండ్ కి తగ్గట్లు చిన్నారులతో పాటు అన్ని వయసుల వారికి అవసరమైన రెడీమేడ్ చేనేత వస్త్రాలను ఆప్కో షోరూముల్లో విక్రయిస్తున్నారు. చేనేత వస్త్రాల అమ్మకాలు పెంచేలా ప్రభుత్వం అన్ని ప్రణాళికలు రూపొందిస్తోంది. రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో చేనేత బజార్లు, ఎగ్జిబిషన్లు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే విజయవాడ, గుంటూరు, రాజమండ్రిలో ఎగ్జిబిషన్లు నిర్వహించారు. త్వరలో విశాఖ, కర్నూలు, కడప వంటి నగరాలతో పాటు ఇతర జిల్లా కేంద్రాల్లోనూ చేనేత ఎగ్జిబిషన్లు, బజార్లు నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నారు.